పురుషాంగం మీద ఉండే ఫోర్ స్కిన్ అంటే ఎక్స్ట్రా స్కిన్ టిప్లో మనకి పై పొర ఉంటుంది. ఆ ఫోర్ స్కిన్ కొన్నిసార్లు స్వతహాగా న్యాచురల్గా కానీ డిసీజ్ వల్ల కానీ అది టైట్ అవ్వడం జరిగి వెనక్కి రాకుండా ఇబ్బంది పడుతుంటుందన్నమాట. సో ఈ కండిషన్ మనం ఫైమోసిస్ అంటాము. సో ఈ ఫైమోసిస్లో చిన్నపిల్లలు వచ్చినప్పుడు యూరిన్ పాస్ చేసేప్పుడు యూరిన్ ఆ టిప్ ఆ స్కిన్ కింద యూరిన్ జమ అయ్యి ఆ తర్వాత ఆ ప్రెజర్లో బయటకు వస్తుంది కాబట్టి హోల్ సన్నగా ఉంది కాబట్టి బెలూనింగ్ ఆఫ్ ప్రెప్యూస్ అంటాం. సో ఈ విధంగా వాళ్ళకి యూరిన్ పాస్ అయ్యేప్పుడు బెలూన్ అయిపోయి ఆ యూరిన్ జమ అయిపోయి యూరిన్ బయటకు వస్తుంది. టిప్లో యూరిన్ స్కిన్ దగ్గర వాపు వచ్చి యూరిన్ ఎంటీ అయిన తర్వాత వాపు తగ్గిపోతుంది. ఇటువంటి పిల్లల్లో చాలాసార్లు యూరిన్ ఇన్ఫెక్షను, కొన్నిసార్లు జ్వరం రావడం, మంట రావడం, ఏడుస్తుంటారు యూరిన్ పాస్ చేసేప్పుడు. సో ఇది ఒక ఇండికేషన్ ఫర్ ఇంటర్వెన్షన్. లేదు సెకండ్ కొన్నిసార్లు డయాబెటిక్స్ 35-40 year old పర్సన్స్ ఫస్ట్ టైము ఈ ఫోర్ స్కిన్లో మంట వస్తుంది, వెనక్కి వెళ్ళట్లేదు, కట్స్ వస్తున్నాయి, టేర్స్ వస్తున్నాయి అంటారు. సో వీళ్ళలో మేము షుగర్ చెక్ చేస్తే 35% మందికి ఫస్ట్ టైం మనమే డయాగ్నోసిస్ చేస్తాం డయాబెటీస్ ఉందని. సో ఈ డయాబెటీస్లో కూడా అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్ జరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ఫైమోసిస్ జరుగుతుంటుందన్నమాట. సో ఇంకొన్ని కండిషన్స్ బిఎక్సో అని రేర్ కండిషన్స్లో కూడా ఫోర్ స్కిన్ టైట్ అయిపోయి ఫైమోసిస్కి కారణం దారితీస్తుంది. సో ఈ ఫైమోసిస్ ఉండేవాళ్ళు చాలా వరకు సిమ్టమ్స్ లేకుండా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చిన్నప్పటి నుంచి స్కిన్ టైట్గా ఉంది, దానివల్ల ఏం ప్రభావం లేదు, సో వారికి మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. కొందరిలో ఇన్ఫెక్షన్స్ రావడం, రిపీటెడ్గా స్కిన్ టేర్ అవ్వడం, దురద పుట్టడం, కట్స్ అవ్వడం ఇలా జరిగినప్పుడు మాత్రం మనం సింపుల్గా మనము సర్కంసిషన్ అంటే మనం సుంతి అని తెలుగులో, ఖతనా అని హిందీలో, సర్కంసిషన్ ఇన్ ఇంగ్లీష్లో ఆ ఫోర్ స్కిన్ భాగాన్ని మనం తీసేయచ్చు. సో ఈ ఫోర్ స్కిన్ని మనం ఒక మైనర్ ఓపీ ప్రొసీజర్ ద్వారా సర్కంసిషన్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు. కొన్నిసార్లు ఈ ఫైమోసిస్ సివియర్గా ఉన్నప్పుడు స్కిన్ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు రాకుండా, ఇది ముఖ్యంగా మనం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఫోర్ స్కిన్ ఈ పురుషాంగం ఎరెక్ట్ అయి ఉంటుంది, టైట్గా ఉంటుంది. సో ఆ టైంలో స్కిన్ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ముందుకు రాకుండా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని పారాఫైమోసిస్ అంటారు. సో ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను. దీంట్లో ఆ ఫోర్ స్కిన్ రింగ్ లాగా టైట్గా ఫామ్ అయిపోయి ఆ స్కిన్ని ప్రెస్ చేసేసి వెంటనే తీయకపోతే అక్కడ అంత అల్సర్ లాగా ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ కూడా దారితీస్తుంది. సో ఈ పారాఫైమోసిస్ కూడా మనము ఫస్ట్ రిడక్షన్ చేసి దాని స్కిన్ని మనం ముందుకు తీసుకొచ్చి తర్వాత సర్కంసిషన్ చేస్తే ఈ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది.